ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 స్టార్ట్ అయింది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఒక పక్క డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ, మరో పక్క కొత్త కెప్టెన్ ఇషాన్ కిషన్ తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్. ఐపీఎల్ 2026 ఫస్ట్ మ్యాచ్ లోనే ఊహించని ట్విస్టులు, గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్. ఫస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంచనాలకు తగ్గట్టుగానే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ ఒక బ్లాక్ బస్టర్ సినిమానే తలపించింది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ ఫీల్డింగ్ ని ఎంచుకున్నాడు. అక్కడి నుంచే అసలు సినిమా స్టార్ట్ అయింది. పిచ్ మీద అడుగుపెట్టిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్లకు చుక్కలు చూపించాడు ఆర్సీబీ కొత్త బౌలర్ డెబ్యూటెంట్ జాకబ్ డెఫ్. తన బౌలింగ్ తో డేంజరస్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్లను అవుట్ చేసి 3 ఓవర్లలో 29తో ఎస్ఆర్హెచ్ ను పీకల్లో కష్టాల్లోకి నెట్టేశాడు. అంతలోనే పడిపోయిన చోటే బౌన్స్ బ్యాక్ అవ్వడమేంటే ఏటో చూపించాడు ఎస్ఆర్హెచ్ కొత్త కెప్టెన్ ఇషాన్ కిషన్. ఒక పక్క క్లాసెన్ 31 రన్స్ చేసి తోడు నిలబడగా ఇషాన్ కిషన్ పూనకం వచ్చినట్లు బ్యాటింగ్ చేశాడు. కేవలం 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 80 రన్స్ కొట్టి ఆర్సీబీ బౌలర్స్ పై చివతాండవం చేశాడు. చివర్లో రొమారియో తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఇషాన్ కిషన్ ను క్లాసెన్ ను అవుట్ చేసి వాళ్ళ బ్యాటింగ్ కు బ్రేక్ వేశాడు. తర్వాత దిగిన అనికేత్ వర్మ కూడా బ్యాటింగ్ లో చెలరేగాడు. కేవలం 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్లతో 43 చేసి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు. ఎస్ఆర్హెచ్ టీమ్ లో మిగిలిన బ్యాటర్స్ అందరూ అంతగా రాణించలేకపోయారు. దీంతో ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు భారీ స్కోర్ ని సాధించింది. ఆర్సీబీ బౌలర్స్ లో రొమారియో షెఫర్డో 3 వికెట్స్ తీయగా భువనేశ్వర్ కుమార్, అభినందన్, సుయేష్ శర్మ చెరొక వికెట్ తీశారు. తర్వాత 202 పరుగులు భారీ టార్గెట్ తో గ్రౌండ్ లోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్స్ సన్ రైజర్స్ టీమ్ బౌలర్స్ ని ఒక ఆట ఆడుకున్నారు. ఓపెనింగ్ ప్లేయర్ గా దిగిన విరాట్ కోహ్లీ మరోసారి తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. కేవలం 38 బంతుల్లోనే 69 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 5 సిక్స్లు కూడా ఉన్నాయి. మ్యాచ్ 6 తో ఫినిష్ చేసి వింటేజ్ కోహ్లీని రిమైండ్ చేశాడు. దేవదత్ పడిక్కల్ ఈ మ్యాచ్ కి అసలైన మలుపు ఇతనే. కింగ్ కోహ్లీయే బ్యాటింగ్ అదరగొట్టేశాడు అనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి 26 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి ఆర్సీబీ టీమ్ కి కళ్ళు చెదర స్కోర్ ఇచ్చాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రజిత్ పాటిదార్ కేవలం 12 బంతుల్లోనే 31 రన్స్ కంప్లీట్ చేసి రన్ రేట్ ని ఆకాశానికి తీసుకుని వెళ్లాడు. ఫీల్డింగ్ లో అద్భుతమైన క్యాచ్లతో మెరిసిన ఫిల్సార్ తక్కువ పరుగులుగా అవుట్ అయ్యాడు. లాస్ట్ లో దిగిన టీమ్ డేవిడ్ 10 బంతుల్లో 1 4, 1 6 తో 16 చేసి నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో ఆర్సీబీ టీం టోటల్ గా 15.4 ఓవర్లలోనే 4 వికెట్లకి 203 భారీ స్కోర్ ని సాధించి ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పై ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్ టీమ్ బౌలర్స్ లో డేవిడ్ పెన్ 2, జయదేవ్ అశ్వతూబే చెరొక వికెట్ తీసిన ఆర్సీబీ బ్యాటర్స్ వేగాన్ని ఆపలేకపోయారు. ఐపీఎల్ సీజన్ లోనే మొదటి మ్యాచ్ ఆడిన జాకబ్ డెఫీ 3 ముఖ్యమైన వికెట్స్ తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ని అందుకున్నాడు. ఐపీఎల్ సీజన్స్ హిస్టరీలోనే 200+ టార్గెట్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసిన టీమ్ గా ఆర్సీబీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఐపీఎల్ హిస్టరీలో చేజింగ్ లోనే 4000 రన్స్ కంప్లీట్ చేసిన తొలి బ్యాటర్ గా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. అలాగే ఈ మ్యాచ్ చేజింగ్ లో 24 హాఫ్ సెంచరీ చేసి డెవిలియన్ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేశాడు. దీంతో కింగ్ కోహ్లీ ఐపీఎల్ సీజన్ లోనే టోటల్ గా 64 హాఫ్ సెంచరీస్ కంప్లీట్ చేశాడు. మొత్తానికి ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ టీం పై ఆర్సీబీ టీం ఘన విజయం సాధించింది. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.